ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు దినదినము మీకు అందించడం మాకు చాలా సంతోషం. ఈరోజు హోప్ ఫర్ టుడే మీకు ఆశీర్వాదకరంగా ఉండాలనే ప్రార్థనతో ఈ సందేశాన్ని మీకు అందిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు కీర్తనల గ్రంథం నుండి 27వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ప్రియులరా, మన ఇళ్లల్లో పిల్లలు దాగుడు మూతలాడడం మనం చూస్తూ ఉంటాం. ఆ దాగుడు మూతలాటలో దాగుకునే పిల్లలు చాలా మంచి స్థలాన్ని ఆ వెదికి పట్టుకునేవారు కనుగొనలేని స్థలం, వారికి దొరకని స్థలం ఏదైతే ఉంటుందో, ఎక్కడ వీళ్ళు క్షేమంగా దాగుకొనగలరో, ఎక్కడ శత్రువుకు దొరకకుండా ఉండగలరో అలాంటి స్థలాన్ని వెతుక్కుంటారు. మన విశ్వాస జీవితాల్లో కూడా మనము కూడా ఆయా సమయాల్లో అలాంటి దాగు చోటు కావాలని కోరుకుంటూ ఉంటాం. మన ప్రతికూల పరిస్థితుల్లో, మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన అనారోగ్యాల్లో, మన ఆర్థిక ఇబ్బందుల్లో, సమాధానము లేని స్థితిలో, అలాంటి పరిస్థితులలో దాగుచోటు కావాలని, ఈ పరిస్థితుల నుంచి నేను దాగుకోగలిగే చోటు కావాలి అని మనం ఆశిస్తూ ఉంటాం. అలాంటి దాగు చోటునే దేవుడు ఈ వాక్యంలో మనకు చూపిస్తున్నాడు. ఆయన ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అని. చాలాసార్లు ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఆశ్రయమైన స్థలం మనకు కావాలనిపిస్తుంది. మనకు ఆశ్రయముగా ఉండేవారు ఎవరైనా మనకు కావాలనిపిస్తుంది. ఒకవేళ ఈ లోకంలో అలాంటి ఆశ్రయంగా ఉండగలిగిన వారు మనకు దొరికినా దొరకకపోయినా, మనం దాగుకొనగలిగిన వారు మనకు దొరికినా దొరకకపోయినా, ఎందుకంటే కొన్నిసార్లు మనం మన బంధువుల ఆశ్రయాన్ని కోరుకుంటాం, మన స్నేహితుల ఆశ్రయాన్ని కోరుకుంటాం, లేకపోతే అధికారుల ఆశ్రయాన్ని కోరుకుంటాం, లేకపోతే ఇంకెవరైనా సహాయం చేయగలరు అనుకుంటే అలాంటి వారి ఆశ్రయాన్ని కోరుకుంటాం. అలాంటి వారి పలుకుబడి మాటను, లేకపోతే అలాంటి వారి ఉన్నతమైన సంపన్న స్థితి చాటును మనం దాగుకోవాలనుకుంటాం. కానీ అలాంటి స్థితిగతులన్నీ మనల్ని పూర్తిగా దాచలేవు. ఏదో ఒక సమయంలో ఆ దాగు చోట్లు విఫలమైపోతాయి. కానీ ఎప్పుడూ విఫలం కాని దాగుచోటు ఒకటి విశ్వాసులమైన మనకుంది, అదే మన దేవుని పర్ణశాల అంటున్నాడు. వీళ్ళ గమనించాలి, ఆ పర్ణశాలే యేసుక్రీస్తు ప్రభు. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య పర్ణశాలయాయను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన పర్ణశాలగా మనల్ని దాచడానికి వచ్చినవాడు, మనకు ఆశ్రయ దుర్గముగా ఉండడానికి వచ్చినవాడు యేసు ప్రభు. ఇదినాన్ని నీవు ఏ కష్టంలో ఉన్నా, ఏ ప్రతికూలతలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ నెమ్మది లేని స్థితిలో ఉన్నా, నీకు ఆశ్రయం కావాలి అంటే ఆశ్రయం ఇచ్చేవాడు ఆయనే. నిన్ను దాచి నిన్ను సంరక్షించేవాడు, అలాగే ఆ పరిస్థితి నుంచి నిన్ను దాటింపచేసి ఉన్నతమైన స్థితికి, ఆశీర్వాదకరమైన స్థితికి నడిపించేవాడు ఆయనే. ఇదినాన్ని నీవు శ్రమలో ఉన్నవా, ఆయన చాటును దాగుకోవడానికి ఆయన్ని ఆశ్రయంగా చేసుకో. పాత నిబంధన కాలంలో యెహోషాపాతు అనే రాజు మీదకి ఒకేసారి 3 సైన్యాల రాజులు అలాగే సైన్యాలు యుద్ధానికి రావడం జరిగింది. 3 దేశాల రాజులు సైన్యాలు యుద్ధానికి వచ్చారు. చెప్పకుండా అకస్మాత్తుగా వచ్చిన దాన్ని బట్టి యెహోషాపాతు సిద్ధంగా లేడు, భయపడ్డాడు. భయపడి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడు, ప్రభువా, మా మీదికి వచ్చుచున్న ఈ సైన్యం మీద పోరాడడానికి మాకు ధైర్యం చాలదు, మాకు ఆ శక్తి లేదు, మాకు శక్తి చాలదు, ఏమి చేయాలో కూడా దిక్కు తోచడం లేదు ప్రభువా, నీవే మాకు ఆశ్రయము, నీవే మాకు దిక్కు అని ఆయనను ఆశ్రయంగా చేసుకున్నాడు యెహోషాపాతు. యెహోషాపాతు రాజుగా ఆయనను ఆశ్రయం చేసుకోవడంలో దేవుని చాటున
యోధా దేశమంతటికే ఆశ్రయాన్ని కోరాడు దేవుని దగ్గర. యోధా దేశ ప్రజలందరికీ ఆశ్రయం ఇచ్చాడు దేవుడు. యెహోషాపాతు రాజుకు ఆశ్రయం ఇచ్చాడు. ఆ దినాన్ని యోధా దేశ ప్రజలందరినీ తన చోటున తన పర్ణశాలలో ఆయన దాచి శత్రువులను ఓడించి యోధా వారికి జయమిచ్చి వారిని ఆశీర్వదించాడు. వారిని తన పర్ణశాలలో దాచాడు. ప్రియమైన విశ్వాసి, నీవు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే నీ శ్రమలో నీవు దాగుకొని చోటు ఆయనే. నీ శ్రమలో నీవు ఆశ్రయం పొందగలిగిన చోటు ఆయనే. నీవు ఆయన దగ్గర ఆశ్రయం పొందితే నీకు కాపుదల మాత్రమే కాదు, నీకు ఆశీర్వాదం కూడా దాచబడి ఉంటుంది. ఈ దినాన్ని యెహోషాపాతులాగా నీవు కూడా ఆయన దగ్గరికి చేరి ఈ శ్రమలో, ఈ కష్టంలో, ఈ ఆర్థిక ఇబ్బందుల్లో, ఈ నెమ్మదిలేని స్థితిలో, ఈ కుటుంబంలో విచ్ఛిన్నకరమైన స్థితిగతుల్లో, ఈ పరిస్థితుల్లో ప్రభువా నీవే నాకు ఆశ్రయం, నీవు నాకు దాగు చోటు ప్రభువా, నీ పర్ణశాలలో దాగుకోవాలని ఆశపడుతున్నాను అని నీవు ప్రార్థన చేస్తే నిన్ను అక్కడ దాచి ఉంచడం మాత్రమే కాదు, నిన్ను ఆ పరిస్థితి నుంచి దాటింపచేసి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి, నీవు భయపడని స్థితిలోనికి, విడుదల పొంది స్వేచ్ఛను నెమ్మదిని అనుభవించే స్థితిలోనికి నిన్ను నడిపించగలడు. ఆయనకు నీ జీవితాన్ని అప్పగించు, నీ పరిస్థితిని ఆయనకు తెలియచేయి, ఆయన చాటున దాగుకో, ఆయన ఆశ్రయం పొందు. తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశ్రయాన్ని దేవుని చాటున నువ్వు పొందుకొని ఆశీర్వదించబడదువుగాక. ఆమేన్. ప్రియుడైన మా తండ్రి పరిశుద్ధుడా, ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, యెహోషాపాతును కాపాడిన దేవుడవు, ఆయనకు ఆశ్రయం ఇచ్చిన దేవుడవు, ఆయనకు దాగుచోటిగా ఉండిన దేవుడవు. యెహోషాపాతు ఆరాధించిన నీవే మాకు కూడా దేవుడవు ప్రభువా. మా కష్టంలో నీవే మాకు ఆశ్రయం, మా శ్రమలో మాకు దాగుచోటు నీవే ప్రభువా. ఆ కష్టం నుంచి, ప్రతికూలమైన పరిస్థితుల నుంచి విడిపించి జయము వైపు యెహోషాపాతును నడిపించినట్టుగా మమ్మల్ని నడిపించగలవు ప్రభువా. కనుక మీకు మా పరిస్థితులన్నీ అప్పగించుకుంటున్నాం. మాకు దాగుచోటుగా ఉండు ప్రభువా, మాకు ఆశ్రయంగా ఉండు ప్రభువా. నీ చోటున మేము ఆశ్రయం పొందుకోవాలని ఆశపడుతున్నాం. సహాయం చేసి ఆశీర్వదించమని, ఈ మాటలు విన్న వారికి అందరికీ అలాంటి ఆశ్రయం ఇచ్చి వారిని జయం వైపు నడిపించమని, వారి సమస్యల్లోనూ అవసరతల్లోనూ వారికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. God bless you, my friend. May this message be a blessing to you.